నమస్కారం. టౌన్ 24 న్యూస్ పిఠాపురంకు స్వాగతం. ఈరోజు ప్రధాన వార్తలతో మీ ముందున్నాం. పిఠాపురంలో ఆధ్యాత్మిక వాతావరణం నిండిన ఉగాది మహాసభ ఘనంగా జరిగింది. త్రయీ సాధన ద్వారానే మానవత్వం పరిమళిస్తుందని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా పేర్కొన్నారు. మార్చి 19న పిఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా జ్యోతి ప్రజ్వలన చేసి మహాసభను ప్రారంభించారు. వేలాది మంది భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ప్రముఖ గీతావధాని ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు పంచాంగ శ్రవణం చేసి రాశి ఫలాలను వివరించారు. గిరిజన సంక్షేమ కార్యక్రమంలో భాగంగా గిరిజన మహిళలు కీర్తనలు ఆలపించి సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కోయ లంబాడా తెగలకు చెందిన మహిళలను పీఠాధిపతి శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, నిరుపేదలకు పలు సహాయాలందించారు. పెదపూడి నాగబాబుకు 70,000 రూపాయల స్కాలర్షిప్, రాజమహేంద్రవరం ఆశ్రమానికి కుర్చీల కోసం 32,500 రూపాయల చెక్కు, ఒక మహిళకు కుట్టు యంత్రం, మహిళా సాధికారత కోసం ఇడ్లీ పాత్రలను అందజేశారు. పక్షులకు ఆహారంగా ధాన్యాన్ని కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మాట్లాడుతూ తల్లిదండ్రులను గౌరవిస్తూ గురుతత్వ ఇడ్లీ పాత్ర పంపిణీ సేకరించడానికి డాక్టర్ డి పద్మావతి గారు, అదేవిధంగా ఇప్పుడు మనకి డాక్టర్ డి పద్మావతి గారు, తుని అబ్రిడ్ అప్పరెడ్డి ల్యాండ్స్కేప్లో తల్లిదండ్రులు లేకపోయినా గ్రహించిన వేడి కాలంలో వచ్చిన సమస్యను